నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. పుతిన్కు కోపం వచ్చింది. ఎందుకు అంటే అమెరికా ఉక్రెయిన్కు సైగ చేసింది, లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడుకోండి రష్యా మీద దాడి చేయడానికి అని. ఉన్న ఫలంగా ఉక్రెయిన్ కూడా రష్యా మీద అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిజైల్స్తో దాడి చేయడం జరిగింది. దెబ్బకి పుతిన్ ఉగ్రరూపం దాల్చాడు. ఏమిటి అంటే న్యూక్లియర్ వెపన్స్ వాడుతాము అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేశాడు యుక్రెయిన్కి, అమెరికాకి. మరోవైపు అటు న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన డాక్ట్రిన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎలా న్యూక్లియర్ వెపన్స్ని వాడడానికి ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఏంటి, ఇవన్నీ కూడా పుతిన్ వెంటనే అక్కడున్న అఫీషియల్స్ని పిలిచి రంగంలోకి దిగి చకచక పావులు కదిపిన సందర్భం. ఇప్పుడు ప్రపంచమంతా పుతిన్ నిర్ణయం మీదనే వేచి చూస్తోంది. కొంపదీసి నిజంగానే న్యూక్లియర్ వార్ మొదలు పెడతాడా పుతిన్ అని చెప్పి. ఎందుకంటే రష్యా దగ్గర దాదాపు 5500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. మొత్తానికి ఈ న్యూక్లియర్ బాంబులు వేయడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా రష్యా వద్ద ఉంది. సో న్యూక్లియర్ యుద్ధానికి దారి తీస్తుందా అనేది ఒక ఎత్తు అయితే పరిస్థితి. రెండోది, అసలు అమెరికా ఎందుకు ఉక్రెయిన్ ఈ విధంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోంది? జో బైడెన్ ఎందుకు దిగిపోయే సమయంలో కూడా పూర్తిగా పరిస్థితిని అధ్వాన్నంగా మార్చి వెళ్ళిపోతాడా అన్న ఆలోచన కూడా కలుగుతోంది. ఇదొకెత్తైతే నిజంగానే ఒకవేళ పుతిన్ న్యూక్లియర్ వెపన్స్ గనక ఉపయోగించినట్లయితే యుక్రెయిన్ ఊరుకుంటుందా? అమెరికా అంటే ఉక్రెయిన్ ద్వారా పబ్బం గడుపుకునే అమెరికా తన ఆయుధ సామాగ్రిని, తన మిజైల్స్ అన్నింటినీ కూడా ఉక్రెయిన్కి ఇచ్చి అసలు రష్యాను ఉండనిచ్చే ప్రయత్నం అక్కడ జరుగుతుందా, లేకపోతే రష్యాను తుడిచిపెట్టించే ప్రయత్నం ఏమైనా అమెరికా చేసే ప్రయత్నం ఉంటుందా అక్కడ? సో రష్యాను దెబ్బతీసే విధంగా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. తీవ్ర చర్చ జరుగుతోంది దీని మీద. మనం తెలుసుకుందాం వీటన్నింటికీ కూడా మరి మూలాలేమిటి, వీటికి ఉన్న అడుగులు, ఎలాంటి అడుగులు పడబోతున్నాయి, పరిష్కారాలు ఏంటి అనేది. ఎందుకంటే ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాలు ఆపుతాను అని అంటున్న తరుణంలో జనవరిలో ఆయన అధికారంలోకి వచ్చే ముందే పూర్తిగా జో బైడెన్ పరిస్థితిని దిగజార్చి గనక కిందికి దిగితే రేపటి రోజున రష్యా ఉక్రెయిన్లు ఊరుకునే పరిస్థితులు లేవు. మరి ఏమిటి దీనికి పరిష్కారం, అసలు ఏం జరుగుతోంది అనేది మనం తెలుసుకుందాం. మనతో పాటు కల్నల్ వివి రావు గారు ఉన్నారు, రిటైర్డ్ కల్నల్ వారు. వివి రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే అండి, NH ప్రేక్షకులకు నమస్తే. వివి రావు గారు, ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో అన్నట్టు నిజానికి ఏమిటి సిచ్యువేషన్, ఎలా అర్థం చేసుకోవాలి? గంభీరంగా మారుతోంది రోజు రోజుకి. జో బైడెన్ దిగిపోయే లోపు పూర్తిగా మంటబెట్టి దిగేటట్టే కనబడుతున్నారు. ఏమిటి సిచ్యువేషన్, ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి రెండు కారణాలు ఉన్నాయండి బిడెన్ నిర్ణయానికి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డెమోక్రాట్స్ చాలా లిబరల్ గా కనిపించి వాళ్ళు ఎలక్షన్స్ ఓడిపోయారు. ట్రంప్ గారు, పుటిన్ గారు ఇద్దరు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు రష్యా చాలా సపోర్ట్ ఇచ్చిందని చాలా ఊహాగానాలు కానీ యాక్చువల్ ట్రూత్ కానీ బయటకు వచ్చింది. దీంతో పాటుగానే దాంతో ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఉన్న ట్రంప్ ఎలక్ట్ అయిన గవర్నమెంట్, వాళ్ళ సలహాదారులు, వీళ్ళందరి ధోరణి ఏంటంటే తొందరలో యుక్రెయిన్ కి మిలిటరీ సపోర్ట్ రద్దు చేసి మెల్లగా శాంతిపతంగా తీసుకొచ్చి యుక్రెయిన్ రష్యా యుద్ధం కంట్రోల్ చేద్దామని వాళ్ళకి దృఢమైన అభిప్రాయం ఉందని మనం అనుకోవచ్చు. దానిలో యుక్రెయిన్ కి ఒక పై అందం ఇవ్వడానికి, అంటే నెగోషియేషన్స్ దిగినప్పుడు ఒక అప్పర్ హ్యాండ్ ఇవ్వడానికి ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ వాడడానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు టెస్ట్ ఫైర్ కింద ఒక మిసైల్ ఫైర్ చేయడం జరిగింది. దీనికి మల్టిపుల్ ఎంట్రీ మిసైల్స్ ఉంటాయి. వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసిన దానికి, అంటే వేరు వేరు టార్గెట్లని టార్గెట్ చేయొచ్చు ఒకే మిసైల్ తోటి. అలాగే న్యూక్లియర్ వెపన్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ యుక్రెయిన్ ల్యాండ్ మీదకి వచ్చేసినాయి. సో బహుశా ఏంటంటే అమెరికా వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడక వాటిని అక్కడే బేస్డ్ అవుట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఇదంతా ఏంటంటే లాస్ట్ ఎప్పుడైతే 1945 లో న్యూక్లియర్ బ్లాస్ట్ అయ్యిందో, అమెరికాలో న్యూక్లియర్ టెస్టింగ్ అయ్యి వాళ్ళు న్యూక్లియర్ పవర్ డిక్లేర్ చేసుకున్నారో, దాని తర్వాత విత్ ఇన్ 3 years రష్యా చేయడం జరిగిందో, అప్పటి నుంచి రేస్ మొదలైందని. కాకపోతే లాస్ట్ 60 years లో రేస్ విపరీతంగా పెరిగింది 1960s నుంచి. అప్పటి నుంచి అమెరికన్ థింక్ ట్యాంక్స్ ఏంటంటే రష్యాని అంతమొందించాలని చూస్తాయి. దీనివల్లే కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యి విపరీతంగా న్యూక్లియర్ బిల్డప్ మొదలైంది. ఇరు సైడ్లు దాదాపు 12,000 20,000 వెపన్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. టెక్నాలజీ కూడా హై లెవెల్ టెక్నాలజీ ఉంది. సో యుక్రెయిన్ ని
యాక్చువల్ గా పావు కింద వాడుకుంటున్నారు అమెరికన్స్. యా. దాన్ని నాటోలోకి తీసుకుని అక్కడ ఈ మిసైల్స్ పెడతామని. ఉమ్. పోలాండ్ లోను హంగరీలోను పెట్టినప్పుడు, పోలాండ్ లో పెట్టినప్పుడు రష్యాకి అంత బాధ అనిపించలేదు, ఎందుకంటే అది వెస్టర్న్ సైడ్ ఉంది కాబట్టి, యూరోపియన్ యూనియన్ తోటి కలిసి ఉంది కాబట్టి. ఉమ్. ఎప్పుడైతే యూక్రెయిన్ యూరోపియన్ యూనియన్ లో కలుస్తాను, తర్వాత నాటోలో కూడా కలుస్తాను అన్నదో వాళ్ళకి పక్కలో బల్లం కింద అనిపించి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఉమ్. దీనివల్ల మన అభిప్రాయం ఏంటంటే రష్యా చేసింది కరెక్టే అనుకోవాలి, ఎందుకంటే మాస్కో 250 కిలోమీటర్లు 300 మైల్స్ కంటే ఎక్కువ దూరం లేదు. సో దీనివల్ల రష్యాకి నిజంగా భయం యూక్రెయిన్ నాటోలో చేరడం వల్ల. సో వాళ్ళు డొనాస్క్, లుహాన్స్క్ అన్న ఏరియాస్ ఏవైతే రష్యన్ డామినేషన్ ఉన్నాయో అవి లాక్కోవాలని చూడడం నిజంగా ఆలోచిస్తే అది కరెక్ట్ డెసిషన్. ఇప్పుడు సెకండ్ పాయింట్, లాస్ట్ 1 వీక్ లో వచ్చిన ఒక పాయింట్ ఉంది, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఇరాన్, లెబనాన్, హెజ్బుల్లా, హమాస్, వీటిని ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నారు. ఇది ఈ 3 పార్టీస్ యాక్టివ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. వీటిలో ప్యాసివ్ గా 50% వాటా ఉన్నట్టు రష్యాకి, చైనాకి లింక్ కలుపుకోవచ్చు మనం ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో. ఈ లాస్ట్ 1 వీక్ లో ఇజ్రాయెల్ అనౌన్స్ చేసిన ప్రకారం హెజ్బుల్లా స్థావరాల్లో చాలా వరకు రష్యన్ ఇన్వెంటరీస్ కనిపించినాయి, అంటే మ్యూనిషన్ ఇన్వెంటరీస్ కనిపించినట్టు అనుమానం. ఎందుకంటే సిరియాలో ఆల్రెడీ రష్యన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అమెరికా ప్రెజెన్స్ ఎంత ఉందో రష్యన్ ప్రెజెన్స్ కూడా అంత ఉంది. యాక్చువల్ గా అక్కడ కూడా కోల్డ్ వార్ నడుస్తుందండి. రష్యన్స్, అమెరికన్స్ సిరియా పేరుతోటి వాళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలెట్టారు ఎప్పుడైతే ఐసిస్ డౌన్ అయిందో. అందువల్ల సిరియాకి శాంతి రావట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసిన అభియోగం ఏంటంటే రష్యా మ్యూనిషన్స్ ని ఇరాన్ ద్వారా హిజ్బుల్లాకి సప్లై చేస్తోంది, అందువల్ల లెబనాన్ లో ఈ మ్యూనిషన్స్ దొరికినాయి అని. సో దీనివల్ల కొంచెం ట్రంప్ గారు కూడా కోప్పడి ఉండొచ్చు, ఎందుకంటే అది ఇజ్రాయెల్ కండిషన్ ని వీకెన్ చేస్తుంది, అక్కడ శాంతిని, మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపించడానికి అది కష్టపడాల్సి వస్తుంది. అలా కాకుండా ట్రంప్ గారు ఇంకో విధంగా పైకి కోపం చూపించవచ్చు, ఎందుకంటే జనరల్ గా పొలిటికల్ లింక్స్ పుతిన్ కి, ట్రంప్ కి పెట్టి ప్రపంచం అంతా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోవచ్చు. సో బయటికి ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళిద్దరూ ఎనిమిటీ చూపించవచ్చు కొంచెం కారణంగా, అందుకని కొంచెం కోపం చూపించినట్టుంది. ఇదే అవకాశం తీసుకుని బిడెన్ గవర్నమెంట్ ఇంకొక బహుశా 2 నెలలు కూడా లేదు, జనవరి 15 కల్లా ట్రంప్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. దానివల్ల నిర్ణయాలన్నీ జనవరి 15 తర్వాత కేవలం ట్రంప్ గారే తీసుకుంటారు. దీనివల్ల ఎంతవరకు అప్పర్ హ్యాండ్ యూక్రెయిన్ కి ఇవ్వచ్చో వీళ్ళు అమెరికన్స్ ట్రై చేస్తున్నట్టున్నారు. కానీ కేవలం ఒకటే మిసైల్ ఫైర్ చేయడం జరిగింది, వేరు మిసైల్స్ ఫైర్ చేయడం ఇంకా జరగలేదు. దీనివల్ల పుటిన్ గారు వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం సెకండ్ రివ్యూ, అంటే ఏంటంటే ఒక ఎనిమి రష్యా భూభాగాన్ని ఆక్రమించుకునే పరిస్థితిలో ఉంటే న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి వాళ్ళ డాక్ట్రిన్ పర్మిషన్ ఇస్తుంది. ఆ డాక్ట్రిన్ వాడతా వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ యూక్రెయిన్ కి న్యూక్లియర్ వెపన్స్ లేకపోవడం వల్ల ఇప్పుడు వరకు ఒక డాక్ట్రిన్ అంటూ లేదు. నాటోకి అయితే డాక్ట్రిన్ ఉంది, కానీ యూక్రెయిన్ కి మాత్రం ఆ డాక్ట్రిన్ లేదు. వాళ్ళు నాటోలో మెంబర్స్ కాదు, వాళ్ళు ఏవి బాహాటంగా ఇప్పుడు వరకు అనౌన్స్ చేయలేదు. న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ చేతుల్లోకి వస్తాయే లేదన్నది కూడా డౌట్. నన్ను అడిగితే మామూలుగా వాళ్ళకి అమెరికా మాత్రం నాటో గానీ, అమెరికా గానీ, యూరోపియన్ యూనియన్ గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ వెపన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే వివిరావు గారు, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది రష్యాకి? అంటే న్యూక్లియర్ వెపన్స్ వాడతాము అని చెప్పడం వరకే, అంటే బెదిరించడం వరకే ఉందా, లేకపోతే సిచ్యువేషన్స్ అక్కడ వెళ్ళిపోతున్నాయా? న్యూక్లియర్ వెపన్స్ కంపల్సరీ యూజ్ చేసే పరిస్థితికి ఏమైనా? ఇది డాక్ట్రిన్ ప్రకారం కేవలం భయపెట్టడానికే. ఇక్కడ యూక్రెయిన్ లో జోక్యం చేసుకోవద్దు, పరస్యావనాలు చాలా తీవ్రంగా ఉంటాయని భయపెట్టడానికి చేస్తున్నారు. కానీ ఏ దేశమైనా సరే న్యూక్లియర్ డెటరెన్స్ చూపిస్తున్నప్పుడు వాళ్ళు దానికి సరిపడిగా సన్నాహాలు కూడా చూపిస్తారు. అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ అండర్ గ్రౌండ్, అదే సముద్రంలోకి వెళ్ళి సీరియస్ గా ప్రయత్నాలు చేస్తారు. తర్వాత వాళ్ళకున్న మిసైల్స్ కొన్ని సిలోస్ క్లీన్ చేసి వాటిని ఓపెన్ గా శాటిలైట్ ఇమేజరీలో స్పష్టంగా కనిపించేటట్టు చూపిస్తారు. సో రష్యా చేస్తోంది ఆ పని? రష్యా చేస్తోంది. ఆల్రెడీ న్యూక్లియర్ మిసైల్స్ సిలోస్ ఓపెన్ చేశారు. ఒకవేళ నిజంగా ఏదైనా సరే రాంగ్ డెసిషన్ మేకింగ్ అయ్యి బిడెన్ ఓవర్ గా చేసి, లేకపోతే అమెరికన్ పాలసీ ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళి ఏదైనా చేస్తే మాత్రం
టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ వాడే అవకాశం ఉంది. సో వివి రావు గారు, అంటే మరి నిజంగా హైపోథెటికల్గా ఆలోచిస్తే నిజంగానే రష్యా న్యూక్లియర్ వెపన్స్ వాడిందనుకోండి, సో అమెరికా ఊరుకుంటుందా? అండ్ రష్యాకి ఇది రిటాలియేట్ అవుతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రష్యాకు పెద్ద దెబ్బలా మారే పరిస్థితి, లేకపోతే మధ్యలో యుక్రెయిన్ ధ్వంసం అవుతుందా? మధ్యలో యుక్రెయిన్ ధ్వంసం అవుతుంది. ఎందుకంటే రష్యా చాలా పెద్ద దేశం, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళు ఇప్పుడు ఏ బాధలకైనా తట్టుకోగలుగుతారు. అందుకని ఇప్పటి వరకు రష్యా హిస్టరీలో ఏ దేశం, హిట్లర్ గాని అంతకుముందు ఫస్ట్ వరల్డ్ వార్ లో గాని ఎవరు రష్యాని ఆక్యుపై చేయలేకపోయారు ఇప్పటి వరకు. ఎందుకంటే యూరోప్ నుంచి కంప్లీట్ ఏషియా వరకు, రాదర్ అమెరికాస్ వరకు వాళ్ళ భూభాగం ఉంది. ప్లస్ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళకి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా నన్ను అడిగితే రష్యన్స్ ఈ విధంగా వెళ్లకుండా జపోరిషియాలో ఒక అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, అది యుక్రెయిన్ చేతుల్లో ఉంది ఇప్పుడు. కానీ మధ్య మధ్యలో ఆమె రష్యన్స్ చేతుల్లోకి వెళ్తుంది. వాళ్ళ డైరెక్టర్ ని వాళ్ళందరినీ రష్యన్స్ డిస్మిస్ చేయడం ఆల్రెడీ జరిగింది. స్టాఫ్ అంతా రష్యన్ కంట్రోల్లోకి వచ్చేసారు. అక్కడ ఏదైనా లీక్ చేసే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది అక్కడ న్యూక్లియర్ లీక్ అయితే యుక్రెయిన్ కి చాలా ప్రభావం విపరీతంగా ఉంటుంది. యుక్రెయిన్ అంతా అన్ఇన్హాబిటబుల్ అయిపోతుంది. ఓకే. సో వివిరావు గారు, అంటే ఇప్పుడు మరి నిజంగా రష్యా గనక అలాంటి పని చేస్తే ఇది పెద్ద ప్రమాదానికే దారితీస్తుంది. సరే, అది కేవలం ఉక్రెయిన్కి అయినప్పటికీ కూడా సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. మరి ఈ తరుణంలో అమెరికా అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది పుతిన్ వార్నింగ్ తర్వాత. సో నాటో దేశాల తీరు ఏ విధంగా ఉండాలి అంటారు? ఏ విధంగా ఉంది ఇప్పుడు? అదే ఇప్పుడు మనం రష్యా డాక్టరీన్ గురించి ఆలోచించాం కదండి. వాళ్ళది ఫస్ట్ స్ట్రైక్ కాదు, సెకండ్ స్ట్రైక్. సెకండ్ స్ట్రైక్ అంటే ఎప్పుడైతే రష్యన్ టెరిటరీ డేంజర్ లోకి వచ్చిందో, లేకపోతే వేరే దేశం వాళ్ళ మీద న్యూక్లియర్ వెపన్స్ వాడిందో, వాళ్ళు రియాక్ట్ అవుతారని వాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు రష్యన్ భూభాగం మీద అటాక్ అవుతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ వెపన్స్ అన్ని రెడీగా పెట్టుకున్నారు. వాళ్ళ వెపన్స్ రెడీగా పెట్టుకోవడం వల్ల అమెరికా ప్లస్ నాటో కంట్రీస్ కూడా వాళ్ళ వెపన్స్ రెడీగా పెట్టుకుంటారు. ఇది కేవలం మిలిటరీ డ్రిల్స్ తప్పితే గానీ నేను సీరియస్ గా తీసుకోదలుచుకోలేదు వీటిని. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రావడానికి ఇంకొంత సమయం ఉంది, 1-2 నెలల సమయం ఉంది ఆల్మోస్ట్. సో ఈ తరుణంలో జో బైడెన్ ఏదైనా ప్రమాదకరమైన, మీరు అన్నట్లుగా ఒక రాంగ్ చాయిస్ తీసుకున్నట్లయితే సిచ్యువేషన్స్ మారిపోతాయి కదా, ఎస్కలేట్ అవుతుంది కదా. సో అది ఎటు దారితీస్తుంది? ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, లేకపోతే ఈలోపు ట్రంప్ రావడం, చకచక శాంతి కోసం పోరాడడం, ఇలా జరిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అమెరికా సిస్టమ్స్ లో ఏంటంటే November 4th ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ అడ్వైజర్స్ వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైట్ హౌస్ ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ అయిపోయినాయి. వాళ్ళు స్లోలీ టేక్ ఓవర్ చేయడం మొదలు పెడతారు. ఈ టైంలో ఒక బిడెన్ ఏదైనా సరే న్యూక్లియర్ వెపన్స్ వాడదామని డిక్లేర్ చేసుకున్నా గానీ ఆయన చేయనివ్వరండి. బ్యూరోక్రసీ కూడా వాళ్ళ, అంటే బ్యూరోక్రసీ అంటే మన టర్మ్స్ లో ఎగ్జిక్యూటివ్ అనుకుందాం, ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆయన్ని చేయనివ్వరు. ఆ విధంగా సేఫ్ గార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ అన్నది నిజంగా న్యూక్లియర్ వార్ అయితే మాత్రం ప్రపంచ యుద్ధం గ్యారెంటీ. అందులో చైనా ఇన్వాల్వ్ అవుతుంది. చైనా ఇన్వాల్వ్ అయితే ఇంకా రష్యా, చైనా, ఇరాన్, ఈ న్యూక్లియర్ అదే హమాస్ ఇవన్నీ, లెబనాన్ ఇవన్నీ చిన్నవి అయిపోతాయని ఇంకా సీరియస్ కండిషన్ వస్తుంది. యూరోప్ అంతా నాశనం అయిపోతుంది, అమెరికా పూర్తిగా నాశనం అయిపోతుంది. సో ఎగ్జిక్యూటివ్ కూడా, అమెరికాలో ఎగ్జిక్యూటివ్ కూడా ఆల్రెడీ టేక్ ఓవర్ చేయడం మొదలు పెడతారు. చాలా టైం పడుతుంది, అంటే ఫైల్స్, పాలసీస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, వీటిని అన్నిటిని అర్థం చేసుకోవడానికి. సో ఆ టైంలో ఏదైనా చేయాలని చూసినా కానీ ఎగ్జిక్యూటివ్ కూడా వాళ్ళకి బిడెన్ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఆ పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ట్రంప్ ఇటువంటి వాటిలో లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఓడిపోయాను అని ఒప్పుకోలేదు. అటువంటి టైంలో క్యాపిటల్ హిల్ మీద అటాక్ కూడా చేయడం జరిగింది ఆయన సపోర్టర్స్. ఒకవేళ అటువంటి డెసిషన్ జరిగితే మాత్రం బ్యూరోక్రసీ మాత్రం నేను అనుకోవడం రిఫ్యూజ్ చేస్తుంది. ట్రంప్ సైడ్ కి, ట్రంప్ డెసిషన్స్ కోసం వెయిట్ చేస్తారు. కొన్ని మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ యుక్రెయిన్ లో డంప్ చేయడం జరిగింది. అవి మోస్ట్లీ అవుట్డేటెడ్ మిసైల్స్, అంటే వాటి లైఫ్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. వాటికి కొంచెం ఏదో ఎక్స్టెన్షన్ చూపించి వాటిని టెస్ట్ చేస్తారు అనమాట. అంటే ఏదో బలం, నెగోషియేషన్ టేబుల్ మీద బలం చూపించడానికి. నేను అనుకోవడం అంతకంటే ఏం పరిస్థితి లేదు. ప్లస్ హమాస్ కి వీటికి వెపన్స్ సప్లై చేయొద్దు అని కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివిరావు గారు. థ్యాంక్స్ సార్. సో అది పరిస్థితి. మొత్తానికి ఒక 3వ ప్రపంచ యుద్ధానికి ఏమైనా ఎస్కలేట్ అవుతుందా అంటే అంత ఈజీగా అయితే కాదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అయితే ఎవరికి వాళ్ళు ఆయుధాలను దుడుచుకునే పనులు అయితే ఉన్నారు. అటు పుతిన్ కావచ్చు, ఇటు ఉక్రెయిన్ కావచ్చు, అమెరికా కావచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడున్న డాక్ట్రిన్ ప్రకారం రష్యాలో వాళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తే
న్యూక్లియర్ పరంగా అప్పుడు వీళ్ళు రిటాలియేట్ చేసే సిద్ధాంతం రష్యాకు ఉంది. కాబట్టి సో ఆ దాడి అమెరికానే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. యుక్రెయిన్ దగ్గర ఆ నిలువలు లేవు కాబట్టి. సో అమెరికా డైరెక్ట్గా దాడి చేయడం అంటే అది మరొక ప్రయాస. ఈలోపు జో బైడెన్ నిర్ణయాలను అక్కడున్న బ్యూరోక్రసీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ రావడానికి ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఇలాంటి కీలకమైన నిర్ణయాలు, మరోవైపు కాంట్రవర్షియల్ నిర్ణయాలు కనుక జో బైడెన్ తీసుకుంటే వాటిని నిరోధించే పరిస్థితి అక్కడ బ్యూరోక్రాట్స్కి ఉంది. కాబట్టి ఇది పూర్తిగా యుద్ధానికి దారితీస్తుంది అనే సంకేతాలు అయితే ఏమీ కనబడట్లేదు. రియాలిటీ చూస్తే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా అని అన్నట్టుగా ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితి అయితే లేదనేది వివి రావు గారు చెప్తున్నారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి పుతిన్ ఇచ్చిన వార్నింగ్ ఏదైతే ఉందో అది ఎలాంటి వార్నింగ్, అండ్ అమెరికా నాటో దేశాలు కూడా ఎలా రియాక్ట్ అవుతాయి దీనికి సంబంధించి, అండ్ ఉక్రెయిన్ కూడా కూర్చొని చర్చలు జరుపుదాం అంటున్నప్పటికీ కూడా ఎటువంటి చర్చలు లేకపోవడం అనేది చూడాలి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి అడుగులు పడతాయి అనేది మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.